ఒక మరణంతో ప్రపంచ దేశాలన్నీ యుద్ధం రంగంలోకి వచ్చాయి. 1914లో యూరోప్లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన యుద్ధాలలో ఒకటి. ఒకవైపు జాతీయవాదం పేరుతో రక్తపాతాలు, మరోవైపు అధికార పిచ్చితో కుదిరైన సామ్రాజ్యాలు. ఈ యుద్ధం 4 సంవత్సరాలు కొనసాగి 90 లక్షల సైనికులతో పాటు 70 లక్షల పౌరులు మరణించారు. ప్రతి పేలుడు వెనుక ఒక జ్ఞాపకం, ప్రతి నిశ్శబ్దం వెనుక ఓర్పు. ఎక్కడో జరిగిన ఒక ఘటన దానికి ప్రపంచం మొత్తం మూల్యం చెల్లించుకుంది. 1871 ఫ్రాంకో ప్రెస్టియన్ యుద్ధం తర్వాత ఒక కొత్త శక్తి అవతరించింది, జర్మనీ సామ్రాజ్యం. ప్యారిస్ను ఓడించిన ప్రష్యా, బిస్మార్క్ నాయకత్వంలో బెర్లిన్ కేంద్రంగా ఐక్యంగా కలిసిన జర్మన్ రాజ్యాలు. ఫ్రాన్స్ గౌరవం కోల్పోయింది, జర్మనీ గర్వంతో ఉబ్బిపోయింది. ఇక్కడే మొదలైంది మొదటి చిచ్చు. ఫ్రాన్స్ ప్రతికారం కోసం ఎదురు చూస్తుంది, జర్మనీ యూరోపియన్ మింగిల్ని చూస్తుంది. ఇది చరిత్ర మొదటి ప్రపంచ యుద్ధానికి వేసిన తొలి విత్తనం. యుద్ధం తర్వాత ప్రపంచ పాలిటిక్స్లో చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పులు మొదటి ప్రపంచ యుద్ధానికి మరింత చేరువ చేసింది. 19వ శతాబ్దం చివరి దశలో ఇంపెరియలిజం పదం ప్రపంచాన్ని వణికించింది. బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం అప్పటికే ఆఫ్రికా, ఆసియా కాలనీపై పతనం సాధిస్తున్నాయి. జర్మనీ ఆలస్యంగా ఇండస్ట్రియల్ పవర్గా ఎదిగి కాలనీ ప్రభావం కోసం బ్రిటన్, ఫ్రాన్స్లపై ప్రపంచ వేదికపై తనకు స్థానం కావాలని డిమాండ్ చేస్తుంది. ఒట్టోమన్ సామ్రాజ్యం ఒకప్పుడు మహాశక్తి, కానీ 20వ శతాబ్దం ప్రారంభానికి తిరుగుబాట్లు, ఆర్థిక బలహీనత, భూభోగ నష్టం వల్ల సిక్మెన్ ఆఫ్ యూరోప్గా మారింది. జపాన్, చైనా, రష్యాపై విజయాలతో తూర్పు ఆసియాలో కొత్త శక్తిగా ఎదిగింది. రష్యా బల్కాన్ ప్రాంతం కంట్రోల్ చేయాలని చూస్తుంది. ఈ విశ్వ చతురంగంలో ప్రతి దేశం దూకుడు పెంచింది. ఆయుధ తయారీ, ఆర్మీ శక్తి దేశం గౌరవంగా మారింది. జర్మనీ, బ్రిటన్ మధ్య నేవీ పోటీ. జర్మనీకి స్ట్రాంగెస్ట్ ఆర్మీ అండ్ హెత్ అనే అహంకారం, బ్రిటన్కి స్ట్రాంగెస్ట్ నేవీ అండ్ సీస్ అనే గర్వం. ఫ్రాన్స్, రష్యా తిరిగి పుంజుకోవాలని ఆవేశం. టెక్నాలజీ ఆయుధాల ఉత్పత్తిని వేగంగా మార్చింది. ఈ యుగంలో వెపన్సే కాకుండా బంధాలు ఒక రక్షణ వ్యవస్థలో కనిపించాయి, కానీ అవే ప్రపంచ యుద్ధానికి వేదికగా మారాయి. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ట్రిపుల్ ఎంటిటీగా ఫామ్ అయ్యాయి. జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ట్రిపుల్ అలయన్స్ని ఫామ్ చేశాయి. ఒక దేశమే దాడి జరిగిన మొత్తం యూరోప్ యుద్ధంలోకి దిగుతుంది. సెర్బియన్లు గేట సెర్బియా కోసం బోస్నియాను తమ జాతి భాగమని భావించి స్వాధీనం చేసుకొని ప్రయత్నించారు. బోస్నియా ఆస్ట్రియా పాలనలో ఉండటం వల్ల తమ జాతి ఐడెంటిటీ దెబ్బతింటుందని ఫీల్ అయ్యారు. జర్మనీ మేమే గొప్ప జాతి, మేమే ఇండస్ట్రియల్ అండ్ మిలిటరీలో ముందున్నాం అని దండయాత్ర యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంది. ఫ్రాన్స్ 1871లో జర్మనీతో ఓడిపోవడాన్ని అవమానంగా ఫీల్ అయ్యి రివెంజ్ కోసం ఎదురు చూస్తుంది. ఆస్ట్రియా, హంగేరీ తమలో ఉన్న వివిధ జాతులైన స్లావ్స్, హంగేరియన్స్, సీజెట్స్ ఇండిపెండెన్స్ కోసం కదులుతున్నాయి. రష్యా అన్ని స్లావిక్ జాతులను కాపాడే బిగ్ బ్రదర్ ఆఫ్ స్లావ్స్ అనే భావనతో బల్కన్లో జోక్యం చేసుకుంటుంది. ఈ నేషనలిజం వల్లే సెర్బియన్ నేషనల్ గ్రూప్ అయిన బ్లాక్ హ్యాండ్ ఆస్ట్రియా యువరాజు అయిన ఫెర్డినాండ్ను హత్య చేసింది. ఈ చిన్న స్పార్క్ మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. జూన్ 28, 1914 బోస్నియా రాజధాని అయిన సర్జేవా వీధుల్లో ఒకే ఒక బుల్లెట్తో చరిత్ర తలకిందులైంది. ఆస్ట్రో హంగేరియన్ యువరాజు ఫ్రెంచ్ ఫెర్డినాండ్ను సెర్బియన్ నేషనలిస్ట్ అయిన గ్యావ్రిలో ప్రిన్సిప్ కాల్చి చంపాడు. అతను ఒక బ్లాక్ హ్యాండ్ అనే గూఢచార సంస్థలో సభ్యుడు. వాళ్ళ లక్ష్యం ఆస్ట్రో హంగేరీ శక్తిని బలహీనపరిచి గ్రేటర్ సెర్బియా అనే జాతీయ కళను నిజం చేయడం. సాధారణంగా ఇలాంటి సంఘటనలు డిప్లొమాటికల్గా చర్చలతో సార్ట్అవుట్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి అలా జరగలేదు. ఆ ఒక్క బుల్లెట్ మొత్తం ప్రపంచాన్ని మంటలోకి నెట్టేసింది. ఆస్ట్రియా వెంటనే సెర్బియాపై యుద్ధం ప్రకటించింది. రష్యా స్లావిక్ బ్రదర్హుడ్ అనే వంకతో సెర్బియాను రక్షించడానికి రంగంలోకి దిగింది. జర్మనీ తన మిత్రుడైన ఆస్ట్రియాకు మద్దతుగా రష్యాపై యుద్ధం ప్రకటించింది. ఫ్రాన్స్ రష్యా వైపు నిలిచి జర్మనీపై ఎదురుదాడికి సిద్ధమైంది. జర్మనీ ఫ్రాన్స్ను త్వరగా ఓడించడానికి స్కెఫ్లమ్ ప్లాన్ అమలు చేస్తూ బెల్జియంపై దాడి చేసింది. బెల్జియం బ్రిటన్ ప్రొడక్షన్ ఉన్నందువల్ల బ్రిటన్ వెంటనే జర్మనీపై యుద్ధం ప్రకటించింది. ఇలానే ఒకటి తర్వాత ఒకటి అలయన్స్ అన్ని డామినెన్స్ లాగా కూలిపోతూ ఒక హత్య సంఘటన మొత్తం ప్రపంచ యుద్ధంగా మారిపోయింది.